పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభునందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము సామాన్య కాలంలోని 27వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాము. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు విశ్వాసము అనే అంశాన్ని ధ్యానం చేయమని మనకు పిలుపునిస్తూ ఉన్నాయి. సువార్త పట్టణంలో యేసు ప్రభుని శిష్యులు ప్రభువును చూసి, ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా విశ్వాసాన్ని పెంపొందించు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు శిష్యుల జీవితంలో మనం చూసినట్లయితే వారు యేసు ప్రభు వెంట నడిచారు, ఆయన బోధనలు ఆలకించారు, ఆయన చేసిన అద్భుత కార్యములు కల్లారా చూశారు. వారు విశ్వాసంలో చాలా గట్టిగా తయారయ్యారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభు శిష్యులు ప్రభువును చూసి మా విశ్వాసాన్ని పెంపొందించమని ఎందుకు అడుగుతున్నారు ఈ సందర్భంలో ఈ విధంగా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మాటలు, ఆయన బోధనలు ఎప్పుడు కూడా ఆశాజనకంగా లేవు. కొన్నిసార్లు చాలా కఠినంగా కష్టతరంగా ఉంటాయి. అదే మనం చూస్తూ ఉన్నాము. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఈ యొక్క వాక్యాన్ని చెప్పే ముందు యేసు ప్రభు మన్నింపు గురించి, క్షమాగుణాన్ని గురించి బోధిస్తూ లూకాసు వార్త 17వ అధ్యాయము 1-4 వచనాలలో, నీ సోదరుడు రోజుకు 7 పర్యాయములు తప్పు చేసి నీ దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే అతన్ని క్షమించుము అని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ బోధన కఠినంగా లేదా? నీకు నాకు అది సాధ్యమా? ఒక వ్యక్తి, మన స్నేహితుడు కావచ్చు, మనకు తెలిసిన వ్యక్తి కావచ్చు, మళ్ళీ మళ్ళీ తప్పు చేసి నన్ను క్షమించము అని అడిగితే మనం క్షమించగలమా? ఈ బోధనలు విన్న తర్వాత శిష్యులు ప్రభువును చూసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు, కొన్నిసార్లు నీ బోధనలు మా కఠినంగా ఉన్నాయి, ఇదిగో మా విశ్వాసాన్ని బలపరచుము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రతిరోజు ప్రభువును చూసి ప్రార్థన చేయాలి, మన విశ్వాసాన్ని పెంపొందించమని. విశ్వాసము, నమ్మకము అంటే ఏమిటి? భక్తుడైన పునీత పౌలు గారు విశ్వాసాన్ని గురించి ఒక వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనములో ఈ విధముగా రాశారు. విశ్వసించుట అనగా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడచాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. నిస్సందేహముగా, నిశ్చయముగా ఉండుట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా అదే అడుగుతూ ఉన్నారు. మమ్మల్ని కూడా బలపరచండి, మా విశ్వాసాన్ని కూడా దృఢపరచండి అని ప్రభువును చూసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు శిష్యుల వైపు చూస్తూ ఒక వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నచో ఈ కంబలి చెట్టును వేళ్లతో పెళ్ళగిల్లి సముద్రంలో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది జరుగును. మరొక వాక్యము ఆవగింజ గురించి మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనములో ప్రభు చెబుతూ ఉన్నారు. ఆవగింజంత విశ్వాసము మీకు ఉన్న ఎడల ఈ పర్వతముతో నీవిక్కడి నుండి తొలగుము అని పలికినచో అది తొలగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చెట్టు వేలితోటి తొలగిపోవడము, వేరో దగ్గర నాటబడము, పర్వతము కూడా తొలగిపోవడము మనము అక్షరాలుగా దీన్ని మనం అర్థం చేసుకోవద్దు. ఒక విశ్వాసమైన నువ్వు నేను ఒక సముద్రముతోటి ఇదిగో ఇక్కడి నుంచి లేచి అక్కడ పడుము అంటే అది పడదు. అటువంటి విశ్వాసాన్ని గురించి, అటువంటి కార్యాలను గురించి ప్రభు మనకు ఈరోజు మనతో మాట్లాడటం లేదు. ప్రభు చెబుతూ ఉన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే నీ జీవితంలో ఉన్న సమస్యలు కొండలాగా ఉన్నాయి. నీ సమస్యలు, అవి నీ కుటుంబ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, నిరుద్యోగము కావచ్చు, మరి ఎటువంటి సమస్యలైనా నీకు ఒక్కొక్క సమస్య ఒక చిన్న తిప్పలాగా, ఒక చిన్న పర్వతంలాగా తయారైనాయి. మరి అటువంటి సమయంలో
నీ యొక్క సమస్యలన్నీ కూడా విశ్వాసముతో ప్రభు చెంత ఉంచినట్లయితే ఒక మంచు పర్వతములాగా మంచులాగా అవన్నీ కూడా కరిగిపోతాయి అని ప్రభు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అలాగనే మన కొన్ని సమస్యలు మనకి ఎలాగుంటాయంటే, అమ్మో నేను సమస్యలలో నేను నాటుకొని పోయాను, నా సమస్యలు చాలా లోతుగా ఉన్నాయి, వాటిని మనం పికిలించలేము అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు చేస్తూ ఉన్నాడు, నీ యొక్క సమస్యలు అని ఊపిలో నువ్వు నాటుకొని పోయినా నేను నిన్ను పైకి లేపుతాను, నీ సమస్యల నుండి నేను నిన్ను బయటికి తీసుకుని రాగలను. ఆ విశ్వాసం నీకు ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఒక గొప్ప వ్యక్తిగా, ప్రభు బిడ్డగా మారుతావు అనే సత్యాన్ని ఈరోజు ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆవగించేంత విశ్వాసము నీలో నాలో ఉందా? మరి ముఖ్యంగా మన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యము, నష్టము, కష్టము వచ్చినప్పుడు ప్రభునందు ఆ యొక్క విశ్వాసము ఉంచడానికి, మన సమస్యలన్నిటి కూడా ప్రభు చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేయడానికి మనము సిద్ధముగా ఉన్నామా అంటూ ఒకసారి మనము ప్రార్థన చేసుకుందాం. మొదటి పట్టణములో హబకుక్కు కూడా ఇటువంటి కష్టాలలో, ఇటువంటి సమస్యలు ఇరుక్కొని పోయాడు. హబకుక్కు ప్రవక్త మరి ఇర్మియా ప్రవక్త కాలంలో జీవించి ఉన్నారు. 12 మంది చిన్న ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త అయిన హబకుక్కు ప్రవక్త కేవలము 3 అధ్యాయాలు మాత్రమే. మరి ఆయన దేవుడు చూసి మొరపెట్టుచూ ఉన్నాడు, ఆయన కష్టాలలో ఉన్నాడు. ప్రభు హబకుక్కు దేవుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నేను ఎంతకాలము కేకలు వేయాలి, నీవు వినడం లేదు ఎందుకు? ప్రభువా ఎంతకాలము నేను నిన్ను మొరపెట్టాలి, ఎందుకు నువ్వు సమాధానం ఇవ్వటం లేదు అని హబకుక్కు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హబకుక్కు ప్రవక్త కాలంలో అన్యాయము, దౌర్జన్యము, హింస, అరాచకము తాండవిస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో హబకుక్కు ప్రవక్త దేవుని మొరపెడుచూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాము. ఒక తల్లి అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ కోసం రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంది, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటుంది, తన యొక్క బిడ్డకు మంచి ఆరోగ్యం రావాలని చెప్పేసి. ఆమె ఎంత ప్రార్థించినా మార్పు కనిపించదు. అప్పుడు హబకుక్కు లాగానే ఆమె కూడా దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తుంది. దేవా, నీవు నా ప్రార్థన వినటం లేదా? ఎక్కడ ఉన్నావు? ఎక్కడ దాక్కుని ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కేవలము ఆ తల్లి, ఆ హబకుక్కు ప్రవక్తని యొక్క విషయము, సంఘటన, అనుభవం మాత్రమే కాదు. మన జీవితంలో కూడా మనము అనేక సార్లు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాము. మనం ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎంత విశ్వాసముతోటి మనం జీవించినా కానీ సమస్యలు, ఇబ్బందులు మరియు అనారోగ్యము నుండి మనం తప్పించుకోలేము. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన జీవితంలో భాగము. కానీ వీటిని అన్నిటి నుండి బయటికి రావడానికి విశ్వాసము మనల్ని బలపరుస్తూ ఉంది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకే ప్రభు హబకుక్కు ప్రవక్త చెబుతూ ఉన్నాడు, ఈ విషయాన్ని నువ్వు రాయుము, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును అని ప్రభు హబకుక్కుతో చెప్పి ఉన్నారు. ఇదే వాక్యాన్ని పౌలు గారు కూడా చెబుతూ ఉన్నారు. గలతీలకు రాసిన లేఖలో, రోమీయులకు రాసిన లేఖలో కూడా పౌలు గారు మనకు చెబుతూ ఉన్నారు, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. భక్తుడైన పౌలు గారు కూడా తన శిష్యుడు తిమోతిని విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నారు. ఈ విధముగా తిమోతికి రాసిన లేఖలో పౌలు గారు చెబుతూ ఉన్నారు, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు, ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను. మరి యువకుడైన తిమోతి గారు కొంచెము భయస్థుడు కూడా. అటువంటి భయస్థుడు, యవనస్తుడైన తిమోతిని పౌలు గారు తన వాక్యము ద్వారా, ఇదిగో నువ్వు మర్చిపోవద్దు, దేవుడు నీకు పిరికితనమగు ఆత్మను ఇవ్వలేదు, నీకు శక్తిని ఇచ్చాడు, నీకు ప్రేమను ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహం ఇచ్చాడు, నీకు దేవుడు తన ఆత్మను ఇచ్చాడు. కాబట్టి నీ యొక్క సువార్త సేవలో ధైర్యంగా ఉండు, భయపడవద్దు, ముందుకు సాగు అంటూ పౌలు గారు తిమోతిని విశ్వాసమునందు బలపరిచారు. మరియు ఇంకొక వాక్యము కూడా పౌలు గారు తిమోతితో చెబుతూ ఉన్నారు, దేవుని వరములను ప్రచురింపనిమ్ము,
దేవుని వరములను ప్రజ్వలింపవలెను, దేవుని వరములను మంటగా మార్చుకో అంటూ పౌలు గారు కూడా తిమోతితో చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణ. ఒక కుటుంబము చలికాలంలో మంట పెద్దగా వెలిగింది. కొంతకాలం అయిన తర్వాత ఆ మంట తగ్గిపోయింది. అప్పుడు ఆ ఇంటి యజమాని తండ్రి వచ్చి ఒక కర్రను తీసుకొని ఆ మంటను కదులుస్తారు. మళ్ళీ ఆ బూడిదలో నుంచి మళ్ళీ మంట పెరగడము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చిన్న ఉదాహరణ మన విశ్వాసానికి వర్తించుకున్నట్లయితే, మన విశ్వాసం కూడా కొన్నిసార్లు మొదట్లో చాలా పెద్దగా మంటలాగా బాగా రగులుతూ ఉంటుంది. ఉత్సాహంతో ఉంటాం, ధైర్యంతో ఉంటాం. కానీ కష్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనము నీరసించిపోతాము, మన విశ్వాసములో బలహీనంగా ఉంటాము. అటువంటి సమయంలో మళ్ళీ మనము పరిశుద్ధ వాక్యము ద్వారా, పరిశుద్ధ జపమాల ద్వారా, దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా, దివ్య సంస్కారాలను స్వీకరించడం ద్వారా మళ్ళీ మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క విశ్వాసం అనే మంటను మళ్ళీ రగిలించుకోవాలని చెప్పేసి కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. పౌలు గారు తిమోతి గారికి ఇచ్చిన సందేశాన్ని మనం వర్తించుకున్నట్లయితే, మనము కూడా తిమోతి లాగా కొన్నిసార్లు మనం పిరికివారిగా ఉండవచ్చు. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను నీకు ఆత్మని ఇచ్చాను, నిన్ను బలపరిచే ఆత్మని ఇచ్చాను, నిన్ను నడిపించే ఆత్మని ఇచ్చాను. ఆ యొక్క ఆత్మ నీలో ధైర్యం నింపుతుంది, ఆ యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, తిమోతి లాగా మనము కూడా ప్రతిరోజు ప్రయత్నం చేద్దాం ఆత్మ పూరితులుగా జీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాస ప్రయాణములో మనము మంచి సేవకులుగా ఉండాలి, ప్రభువును నమ్మిన బిడ్డలుగా ఉండాలి, ప్రభువును నమ్మిన బంటులుగా మనము మారాలి. మనం అదే చూస్తూ ఉన్నాము. ఈరోజు సువార్త పట్టణంలో ఒక సేవకుని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క సువిశేషాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఆ సేవకుడు రోజంతా కూడా పనిచేసి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ తన యజమానికి సేవలు చేస్తూ ఉన్నాడు. మరి దీన్ని చదివినప్పుడు కొంచెం నాకు బాధగా అనిపించింది, కొంచెం ఈ యొక్క వాక్యము కఠినంగా ఉందని అనిపించింది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి పాలస్తీనా దేశంలో ఆ కాలంలో అది సర్వసాధారణమే. మన భారతదేశంలో మనం కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాము. మన గ్రామాలలో ముఖ్యంగా ఆడవారు రోజంతా కూడా పనిచేస్తారు, పొలంలో పనిచేస్తారు. చివరికి సాయంకాలము ఇంటికి వచ్చిన తర్వాత మరి వంట పని, మరి ఇతర పనులు, ఇంట్లో పనులు చేసేది ఎవరంటే ఆడవారే. మరి రోజంతా పని చేసిన తర్వాత చివరికి ఆ వంట పని కూడా వారే చేయాలి, మగవారు చేయి పట్టరు. అలాగనే ఇది ఆ సంస్కృతిలో కూడా సేవకుడు రోజంతా కూడా పనిచేసి చివరికి యజమానికి సేవ చేయడం అనేది సర్వసాధారణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దాగి ఉన్న సత్యం ఏమిటంటే, మనము సేవ చేసినప్పుడు ఎటువంటి బహుమానము ఆశించకూడదు. తల్లి తన బిడ్డలకు సేవ చేస్తుంటుంది, తన బిడ్డల కోసము అన్ని విధాలుగా కష్టపడుతుంది, కానీ ఎటువంటి ప్రతిఫలము ఆశించదు. మరి క్రీస్తు ప్రభు బిడ్డలమైన మనము, సేవకులమైన మనము మన విశ్వాస జీవితంలో కూడా మనము సేవ చేయాలి. అదే మనకు యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 17వ వచనములో యాకోబు గారు చెబుతున్నారు, క్రియల లేని విశ్వాసము నిర్జీవము, సేవ లేని విశ్వాసము నిర్జీవము, మంచితనము లేని విశ్వాసము నిర్జీవము అనే వాక్యాన్ని మనము అన్వయించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి ఫలాన్ని, ఎటువంటి బహుమతిని కూడా ఆశించుకోకుండా దేవుని బిడ్డలమైన మనము సేవ చేస్తూ, సేవ అనేది ఒక గొప్ప కార్యము. మన విశ్వాస జీవితములో కేవలము దివ్య సంస్కారాలను స్వీకరించడము, పరిశుద్ధ జపమాలను జపించడము సరిపోదు, దానితో పాటు సేవ కూడా చాలా ముఖ్యమైన భాగము అనే విషయాన్ని ఈరోజు సువార్త పట్టణంలో ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది అద్భుతాలు చూపించుకోవడం కాదు, అది చిన్న చిన్న పనులలోనూ ప్రేమతో సేవ చేయడంలో ఉంది. ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా 3 విషయాలను మనం గుర్తుంచుకోవాలి. 3 విషయాల గురించి ఈరోజు మన యొక్క పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనల్ని ధ్యానము చేయమని అడుగుతూ ఉంటుంది. మొదటిగా, హబక్కుకు లాగా మనము కూడా దేవునితో నిజాయితీగా మన యొక్క సమస్యలను పంచుకోవాలి.
ఆయన వైపు చూసి మనం మొరపెట్టడంలో తప్పు లేదు. మన యొక్క సమస్యల గురించి, మన ఇబ్బందుల గురించి నిజాయితీగా దేవునితో చెప్పాలి. అలాగనే తిమోతిలాగా మన విశ్వాస జ్యోతిని మళ్ళీ రగిలించుకోవాలి. మన విశ్వాసములు సన్నగిల్లిపోతూ ఉన్నప్పుడు, మనం వీకుగా మారుతూ ఉన్నప్పుడు మళ్ళీ మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. తిమోతి ఎలాగైతే పౌలు వాక్యము ద్వారా బలపరుచుకున్నారు. మరి మూడవదిగా యేసు ప్రభు చెప్పినట్లుగా ఆవగించేంత విశ్వాసం సరిపోతుంటుంది. మన చిన్న చిన్న విశ్వాసాన్ని దేవుని చేతుల్లో పెడితే ఆయన దానిని పెంచి అద్భుతాలు చేస్తారు. ఈ యొక్క విశ్వాసం ద్వారా దేవుడు మనలను గొప్ప వ్యక్తులుగా మారుస్తారు. ఆయన చేతిలో మన విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన చేతిలో మన యొక్క ఆలోచనలు, మన యొక్క పనులు, మన యొక్క ప్రణాళికలు విశ్వాసముతో ఆయన చేతిలో మనం పెట్టినట్లయితే దేవుడే వాటిను దీవిస్తాడు, గొప్ప కార్యాలుగా మారుస్తాడు. ఒక ఆవగింజ ఎలాగైతే పెద్ద మొక్కగా మారిందో, ఫలాలు ఇచ్చిందో, అలాగే దేవుడు కూడా మన జీవితంలో మనల్ని దీవించి మనకు సరైన ఫలాలను ఇస్తాడు. 30 60 100 ఫలించే విధముగా దేవుడు మన జీవితాలను మారుస్తారు. కావున ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకుందాం. ఎటువంటి సమయంలో అయినా, ఎటువంటి సందర్భంలో అయినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే యొక్క బలమైన విశ్వాసంతో జీవించుదాం. అది మనకు ఆశీర్వాదంగా మారుతుంది. ఆమేన్.